మరి ఒక జర్నలిస్ట్ అంటేనే సమస్యలతో పోరాడాలి. మరి లేనిపోయిన సమస్యలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి కదా! మరి మీరు ఎప్పుడు భయపడలేదా? నేను ఎప్పుడు భయపడలేదంటే ఆ కాలపు జర్నలిజానికి ఈ కాలపు జర్నలిజానికి చాలా తేడా ఉంది. మేము 1980లో చేస్తూ వచ్చినప్పటికీ కొన్ని విలువలు పాటించాం. రిపోర్టర్ అంటే అందరూ భయపడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, ఒక రకమైన ఇమేజ్ ఉండేది. వాళ్ళకు కూడా సొంతగా కొన్ని రూల్స్, రిపోర్టర్ అంటే ఇలాగ ఉండాలని. కనుక మాకు ఎక్కడ అడ్డంకులు ఎదురుగాలేదు. అడ్డంకులు ఎదురైనా కూడా మేము వాటిని సాల్వ్ చేసుకున్నాం. ఎందుకంటే పేచీ పడము, పేచీ అవసరం లేదు. ఉన్న విషయం కరెక్టా కాదా, విమర్శ రాస్తే విమర్శ కరెక్టా కాదా, దాని క్లారిఫికేషన్ మా దగ్గర ఉంటుంది, వాళ్ళని అడుగుతాం. అలా అంటే ఇక అలా విమర్శించినా కూడా రాసినా కూడా వాళ్ళు ఏదో గందరగోళం చేస్తున్నారంటే అటువంటి వాళ్ళని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి మేము సెటిల్ చేసేది. నీ గురించి రాశాం, కరెక్ట్ ఉంది రాశామని చెప్పేది. అంటే ఆ రకంగా ఎన్నో చేదనుభవాలు కూడా ఉన్నాయి. తీపి గుర్తులతో పాటు చేదనుభవాలు కూడా ఉన్నాయి. పత్రికా రంగంలో మొదటి దశలో కాకుండా రెండో దశలో బాగా అవి అనుభవించాను. ఎందుకంటే కొన్ని రోజులు నేను క్రైమ్ రిపోర్టర్గా పనిచేశాను. క్రైమ్ రిపోర్టర్గా పనిచేసినప్పుడు బాగా ఎదుర్కొన్నాము. పోలీస్ స్టేషన్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, కేసులు రాసుకోవడము, చేయడం, చూడడము, వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ కొంచెం చేశాం. క్రైమ్ కూడా బాగానే పేరు వచ్చింది, కానీ క్రైమ్ తర్వాత వదిలిపెట్టాను. ఎందుకంటే అది కొంచెం వివాదాస్పదమైన అంశం. ఎందుకంటే జర్నలిస్టులకి కొన్ని అవి ఉంటాయి. స్పోర్ట్స్కు రాసేవాళ్ళు వేరే ఉంటారు, కల్చరల్ రాసేవాళ్ళు వేరే ఉంటారు, రాజకీయం రాసేవాళ్ళు వేరే ఉంటారు. ఇలా రకరకాల దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కల్చరల్. కనుక కల్చరల్ ఫీల్డ్ తీసుకొని కల్చరల్ మొదలుపెట్టాను. ఆ రకంగా నేను కల్చరల్ రాస్తున్న నేపథ్యంలో చాలామంది స్కూల్స్, అప్పటికంటే నాకు ఇంకా సంస్థ లేదు, సచితానంద కళాపీఠం. పిల్లలంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుండి. నేను ఎందుకంటే ట్యూషన్లు చెప్పేటప్పుడు కూడా పిల్లల్ని బాగా అభిమానించి వాళ్ళని పిక్నిక్లకు తీసుకెళ్ళాము, ఫోటోలు దించడం. అప్పటి కాలంలో ఫోటోలు దించడం, మళ్ళీ వాళ్ళందరినీ బాగా ఎంజాయ్ చేసేది. అంటే వాళ్ళతో నేను, నాతో వాళ్ళు కూడా. అంటే ఎక్కడికైనా ట్యూషన్ వెళ్ళాలి, కరెక్ట్గా పాస్ అవుతాం అంటే ఫలానా శర్మగారి దగ్గరికి వెళ్ళాలంత పేరు. పిల్లలు కూడా నా దగ్గర టైం లేదమ్మా, ప్లేస్ లేదమ్మా అని రావద్దంటే ఏడ్చేవాళ్ళు, ట్యూషన్కి రావద్దంటే. ఒక్కసారి అయితే డిఓ గారు కూడా ఫోన్ చేసేవాళ్ళు, ఆ పాపకి చెప్పన్నమాట, మన పాపనే చెప్పంటే. అట్ట నిబద్ధతగా పనిచేసాం. మార్నింగ్ 4 o'clock లేచి ట్యూషన్ స్టార్ట్ చేస్తే రాత్రి 10 o'clock దాకా చేసేది. ఆ రకంగా నిబద్ధతతోని మనం పిల్లలతో మమేకమై ఇప్పటికి కూడా పిల్లలతో మమేకం. అంటే నాకు పిల్లలతో చాలా అనుభవం ఉంది. నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ సిటీలో ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు, పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు. మొన్న రీసెంట్గా ఒక స్టూడెంట్ వాళ్ళ బిడ్డ పెళ్లి చేశాడు. చేస్తే మా ఇంటి దాకా వచ్చి ఫ్యామిలీ దండం పెట్టేసి మీరు తప్పనిసరిగా వచ్చి ఆశీర్వదించాలన్నారు. సరే, ఇంటికి కారు పంపాడు, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడ కూర్చున్నాను. నా పక్కన ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, వాడితో మ్యారేజ్ అయింది, అందరు అక్షంతలు తలుతున్నారు. ఇది వాడికి ఫోన్ చేశాడు, గురువుగారు పైకి వచ్చి అక్షంతలు వేస్తుంటున్నారంటే ఆ అబ్బాయి ఏమన్నాడు, గురువుగారు పైకి రావడానికి మేమే వస్తాం అక్కడికని అల్లుడిని, బిడ్డని, భార్యని అందరిని తీసుకుని నేను కూర్చున్న దగ్గరికి వచ్చి దండం పెట్టాడు. అది నేను సంపాదించుకున్న ఒక గౌరవం. ఆస్తులు సంపాదించలేదు, ప్రేమ సంపాదించాను, అభిమానం సంపాదించాను, అనురాగం సంపాదించాను. నేనంటే ఆరాటం, వాళ్ళకు నేనంటే ఆరాటం. అది నాకున్న ఒక తపస్సు. మరి క్రైమ్ రిపోర్టర్గా ఉన్నప్పుడు మీరు మరి విమర్శలు ఎదుర్కోలేదా? ఇలాంటి విమర్శలు క్రైమ్ రిపోర్టర్గా ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం. ఎదుర్కోలేదని కాదు, ఎందుకంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు కరెక్ట్ విషయము దొరుకుతుందా అంటే ఒక్కొక్కప్పుడు కరెక్ట్ దొరుకుతుందో, కరెక్ట్ దొరకదు. రిపోర్టర్స్ ఏం చేస్తారంటే ఒక ఊహాగానం ఒకటి రాస్తారు. దాని తర్వాత ఏమవుతాయంటే అట్లా కాదు ఇట్లా కాదని నిజాలన్నీ బయటకు వస్తాయి. అదొక రకమైన ట్రెండ్ అన్నట్టు. అంటే ఇప్పుడు చాలా చేంజ్ అనుకోండి. ఇప్పుడు అవి ఆ ఇన్వెస్టిగేషను, క్రైమ్ రిపోర్టింగ్ అంతా వేరుంది. అప్పటి దొంగలు చాలా విధంగా ఇది డెవలప్మెంట్ అయింది. ఆ క్రైమ్ అనేది కూడా అమ్మో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మనం దాన్ని కంపేర్ చేయలేం. జర్నలిజంలో ఉన్నటువంటి మీరు ఎప్పుడైనా సరే బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే జర్నలిజంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక విషయం రాయాలనుకున్నప్పుడు ఆ విషయం మీద పూర్తిగా తెలుసుకొని రాయాల్సి. అంటే నేను జనరల్గా స్పెషల్ ఐటమ్స్ ఎక్కువ రాసేది. ఈ కళాపీఠం పెట్టకముందు కళాకారులు, పెద్ద పెద్ద కళాకారులు వాళ్ళ మీద రాసినప్పుడు, వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు
వాళ్ళు ఏం చెప్పేదంటే హైలైట్ కావడానికి లేనివి ఉన్నవి కూడా చెప్పేవాళ్ళు. అవి రాయాలంటే బాధ అనిపించేది. అలా కాదు, ఎందుకంటే మనం జనరల్గా చూస్తుంటాం, వార్తలు చూస్తుంటాం, టీవీలు చూస్తుంటాం, వాళ్ళ గురించి అంత తెలుసుకుంటాం కాబట్టి వాళ్ళు చెప్పేదంతా కరెక్టే అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అది అన్నీ రాసినాం అనుకోండి, మనం కూడా బ్లేమ్ అయిపోతాం. ఏదో డబ్బులు తీసుకొని రాశాడు అనుకునేలా కాకుండా ఒక నిబద్ధతతో రాసేవాడిని. ఆ రకంగా కొంతమంది అలిగారు కూడా, మా గురించి మేము చెప్పింది రాయలేదని. సరే, వాటిని మనం పట్టించుకోలేదు. మన ప్రిన్సిపల్ ఏందో అది ఫాలో అవుతూ వచ్చాము. ఇప్పుడు కల్చరల్ ఫీల్డ్లో కూడా దాదాపుగా నేను అన్ని పేపర్లో పనిచేశాను. ప్రభలో చాలా రోజులు పనిచేశాను, తర్వాత ఉదయంలో పనిచేశాను, భూమిలో పనిచేశాను, సూర్యులో పనిచేశాను, జ్యోతిలో కొన్ని రోజులు పనిచేశాను. ఈ రకంగా దాదాపు అన్ని పేపర్లతో పాటు కొన్ని ఛానల్స్లో కూడా పనిచేసి వాళ్ళకి రివ్యూస్ అవి ఇవి ఇచ్చాను నేను. ఇప్పుడు కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళు నా దగ్గర స్పెషల్ ఐటమ్స్ తీసుకుంటారు. కల్చరల్ టీవీ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ దాన్ని బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు అది పంపించేది, దీనికి ఒక స్పెషల్ ఐటమ్స్ రాయండి గురుగారు అంటారు. అలాగే మిగతా పేపర్లు వాళ్ళు ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఆ పండుగ గురించి కానీ ఏదైనా ఈవెంట్ గురించి కానీ స్పెషల్ ఐటమ్స్ రాయమంటే రాసి పంపుతాను. ఆ రకంగా జర్నలిజం సాగింది. ఇంకా దీంట్లో ఇంకొక రంగం టూరిజం. నేను డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ అప్పుడు సౌత్ ఇండియా మొత్తం తిరిగాం. అంటే ట్రైనింగ్, గవర్నమెంట్ ట్రైనింగ్. అప్పుడు ఈ టెంపుల్స్ గింపుల్స్ ఇవన్నీ తిరిగినప్పుడు టూరిజం మీద నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు నేను మళ్ళీ సిటీకి వచ్చాము. అంటే మాకు జాబులు ఇవ్వాలి గవర్నమెంట్. అప్పుడు ఏం చేశామంటే ఏదైనా జాబ్ వెతుక్కోవడంలో చూస్తే ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ, వీ నీడ్ ఏ మేనేజర్ హూ నోస్ ఆల్ ద థింగ్స్ అబౌట్ ద టూరిజం అని వేశారు. సరే, నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేశారు. అప్పటికి నేను సౌత్ ఇండియా బాగా పరిచయం ఉన్నవాడిని కాబట్టి వాళ్ళు అడిగిన వాటికి చెప్పాను. సరే, వాళ్ళు మేనేజర్గా జాబ్ ఇచ్చారు. వాళ్ళు మేనేజర్గా జాబ్ ఇచ్చిన తర్వాత అది మామూలు ట్రావెలింగ్ ఏజెన్సీ. ఇప్పుడు దానికి ఏం చేశాను, మనం ఈ రకంగా చేస్తే కాదు, దీన్ని ఒక గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలని దానికి ఆర్టీసీ నేను అనుసంధానం చేసి రికగ్నైజ్డ్ బై ఆర్టీసీ అని చెప్పి నేను ఏం చేసేవాడంటే ఎల్టీసీ టూర్స్ అని ఉంటాయి. అంటే గవర్నమెంటు లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇస్తుంది. ఆ కన్సెషన్కి టూర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఎనీవేర్ ఇన్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ అయితే టు ది లాస్ట్ బార్డర్ ఆఫ్ ద స్టేట్ ఇలా ఇచ్చేది, లేదా హోమ్ టౌన్. ఆ రకంగా వాళ్ళకి ఏం చేసేదంటే హెచ్ఏఎల్, బీడీఎల్, ఐడిపిఎల్, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ వీళ్ళందరికీ ఏం చేసేదంటే నేను వాళ్ళకి వెళ్ళి వాళ్ళ గుంపుగా చేసి ఇగో ఈ టూర్ ఇన్ని రోజులు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని తీసుకెళ్ళేవాడిని. నేను వాళ్ళని తీసుకెళ్ళిన దాంట్లో సౌత్ ఇండియా టూర్స్ ఎక్కువ, నార్త్ ఇండియా కూడా తీసుకెళ్ళాను. అంటే వాళ్ళు ఇక్కడ నుండి ఏ ప్లేస్ ఎంత దూరం, అక్కడికి పోవడానికి ఎంత టైం పడుతుంది, అక్కడికి దిగిన తర్వాత మనం ఎక్కడ ఆగాలి, ఏం చూడాలి, అవన్నీ కూడా వాళ్ళకి టైప్ చేసి ఇచ్చేవాడిని. ఆ రకంగా సాగేది. ఇది చూసిన తర్వాత ఫస్ట్ మనకి ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ ఉంది, స్టేట్ టూరిజం లేవు. అప్పుడు ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఒక 14 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఇండియాలో. చేసి ఇంపార్టెంట్ ప్లేసులు వాట్ టు సీ, వే టు స్టే అని వాటి మీద సర్వే చేయమన్నారు. సరే, ఈ 14 మెంబర్స్ దేశం మొత్తం మీద మేము ఏం చేసామంటే తిరిగాం. దాదాపుగా నేను తిరగని జాబ్ చేయని ప్లేస్ ఇండియాలో ఇంపార్టెంట్ ప్లేస్ ఏది లేదు, ఇంక్లూడింగ్ శ్రీనగర్, గుల్మార్గ్, ఇంకా పైన 7 స్ప్రింగ్స్, ఇటు సోమనాథ్, ఇటు దిబ్రిగర్, ఇటు కన్యాకుమారి, దాదాపుగా అన్ని సిటీస్, మదురై, డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్, ఇలా నేను దాదాపుగా మేము మా గ్రూప్ పనిచేయని సిటీ అంటూ ఏది లేదు. అప్పుడు మేము రాసిచ్చిన ఆ ప్రొఫైల్స్ ఇప్పటిదాకా అవే నడుస్తున్నాయి, దాదాపు కొద్దిగా మార్పులుతున్నాయి. నాకు సాంబశివరావు గారని, తర్వాత సీతారామయ్య గారని, వీళ్ళిద్దరూ చాలా అనుభవం ఉన్న వాళ్ళు అన్నట్టు. వాళ్ళ గైడెన్స్లో మేము బాగా చేశాము. వాళ్ళు ఆర్టీసీలో రిటైర్డ్ ఆఫీసర్స్, వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ ఎక్కువ చేసుకొని టూరిజం కూడా నేను ఒక ఏదన్నా కావలిస్తే ఇంత దగ్గరికి వెళ్ళాలి అంటే నేను చెప్పేది సౌత్ ఇండియాలో ఇక్కడ నుండి డైరెక్ట్ బెంగళూరు, ఊటీ, కొచ్చిన్, అక్కడ నుండి త్రివేంద్రం, కన్యాకుమారి, మదురై, కొడైకెనాల్, రామేశ్వరం, ఇలా రావాలని పెట్టేసి డిస్టెన్స్ సహా నేను చెప్పగలిగే, నోటికి చెప్పగలిగే